నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అత్యంత విషమంగానే జయలలిత ఆరోగ్య పరిస్థితి. ఎక్మో లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా చికిత్స. రాత్రి 11 గంటలకు మరోసారి వైద్యుల సమీక్ష. అపోలో ఆసుపత్రికి తరలి వస్తున్న అన్నాడీఎంకే కార్యకర్తలు. కాసేపు ఉద్రిక్తత. అత్యంత పటిష్ట భద్రతను ఏర్పాటు చేసిన చెన్నై పోలీసులు. చెన్నైలో మూతపడిన దుకాణాలు, కార్యాలయాలు. రాకపోకలపై ఆంక్షలు విధించిన పోలీసులు. ఏపీ, కర్ణాటక నుంచి నిలిచిన ఆర్టీసీ బస్సులు. అన్నాడీఎంకే శాసనసభాపక్షం అత్యవసర భేటీ. జయలలిత ఆరోగ్యం, శాంతి భద్రతలపై సమీక్ష. భవిష్యత్ కార్యాచరణపై మంతనాలు. దేశ ప్రగతికి ఇంధన రంగాభివృద్ధి కీలకమన్న ప్రధాని. అన్వేషణ, సమర్థ వినియోగంపై 4 అంశాలతో ప్రణాళికను వెల్లడించిన మోదీ. పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంటులో ఆగని దుమారం. వాయిదాలతోనే మొదలైన 3వ వారం సమావేశాలు. సాగని ఉభయ సభలు. గవర్నర్తో సమావేశమైన కేసీఆర్. శాసనసభ సమావేశాల నిర్వహణపై చర్చ. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంపై సమాలోచనలు. ఈ నెల 10 నుంచి విదేశాలకు చంద్రబాబు. 4 రోజులు యుఏఈ, కువైట్లలో పర్యటన. ఏపీలో అవకాశాలపై పారిశ్రామికవేత్తలకు వివరణ. చెన్నై అపోలో ఆసుపత్రిలో 74 రోజులుగా చికిత్స పొందుతూ నిన్న గుండెపోటుకు గురైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉంది. ఎక్మో వంటి అధునాతన పరికరాల సాయంతో చికిత్స అందిస్తున్నట్లు అపోలో వైద్యులు వెల్లడించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై స్థానిక ఛానళ్లలో వెలువడుతున్న వదంతుల్లో ఎలాంటి వాస్తవం లేదంటూ తాజాగా బులెటిన్ విడుదల చేశారు. అపోలో సహా ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చిన నిపుణుల బృందం జయకు వైద్య సేవలందిస్తోందని వివరించింది. జయ ఆరోగ్య పరిస్థితిపై కేంద్రం ఎప్పటికప్పుడు ఆరా తీస్తుండగా కేంద్ర మంత్రి వెంకయ్య స్వయంగా ఆసుపత్రికి వచ్చి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ రాత్రి 11 గంటలకు మరోసారి జయలలిత ఆరోగ్య పరిస్థితిని వైద్యులు సమీక్షించనున్నారు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి అత్యంత విషమంగానే ఉంది. సెప్టెంబర్ 22న జ్వరం, డీహైడ్రేషన్ సమస్యలతో అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత కోలుకుంటున్న సమయంలో గుండెపోటు వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తరువాత అత్యుత్తమ చికిత్స అందిస్తూ తాము శాయశక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఎక్మో సహా ఇతర లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ ద్వారా జయలలితకు చికిత్స కొనసాగిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. గుండె, ఊపిరితిత్తుల పనిని ఏకకాలంలో నిర్వహించే అత్యంత అధునాతన వైద్య పరికరమైన ఎక్మోను జయలలితకు అమర్చారు. శారీరక ధర్మాలను గుండె, ఊపిరితిత్తులు నిర్వహించలేకపోయినప్పుడు ఆ యాంత్రిక వ్యవస్థ ద్వారా అవి చేసే పనుల్ని నిర్వర్తిస్తారు. రోగికి అత్యంత ప్రాణాపాయం ఉన్నప్పుడు మాత్రమే ఎక్మోను అమరుస్తారు. మధ్యాహ్నం ఢిల్లీ ఎయిమ్స్ నుంచి చెన్నై చేరుకున్న వైద్య నిపుణుల బృందం అపోలో వైద్యులతో కలిసి చికిత్స కొనసాగిస్తోంది. ఆమెకు చికిత్స అందించిన లండన్ వైద్యుడు రిచర్డ్ బేలేను అపోలో వైద్యులు నిరంతరం సంప్రదిస్తున్నారు. హృద్రోగ, శ్వాసకోశ నిపుణులు జయలలిత ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, నేతలు చెన్నై చేరుకోగా లోక్సభ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ఆ పార్టీ ఎంపీలు కూడా హుటాహుటిన చెన్నై వచ్చేశారు. రాష్ట్రానికి చెందిన ఎండీఎంకే అధినేత వైగో సహా పలు పార్టీల నేతలు కూడా అపోలో ఆసుపత్రికి వచ్చి జయ ఆరోగ్యంపై ఆరా తీశారు. మరోవైపు జయ ఆరోగ్య పరిస్థితిని కేంద్రం ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. చెన్నైలో ఉన్న తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్రావు కేంద్ర మంత్రులకు జయ ఆరోగ్యంపై సమాచారమందించారు. అన్నాడీఎంకే మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీ నుంచి చెన్నై చేరుకుని ఆసుపత్రిలో జయ ఆరోగ్యంపై ఆరా తీశారు. జయలలిత ఆరోగ్యం మరింత విషమించడాన్ని దృష్టిలో పెట్టుకుని తమిళనాడు అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. 9 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించిన పోలీసు ఉన్నతాధికారులు అదనపు బలగాలు పంపాలని కేంద్రాన్ని కోరారు. జై చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రిని కూడా అష్టదిగ్బంధనం చేసిన పోలీసులు ఆయా మార్గాల్లో ఆంక్షలు విధించారు. మరోవైపు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్న అమ్మ అభిమానులు ఆమె కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
జయలలిత ఆరోగ్యం విషమించిన వేళ తమిళనాడు వ్యాప్తంగా అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ భారీగా బలగాలను మోహరించారు. అన్నాడీఎంకే కార్యకర్తలు, జయలలిత అభిమానులు తీవ్రమైన ఆందోళనతో ఆవేశపూరిత చర్యలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో బలగాలను పెంచారు. సున్నిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. జయకు గుండెపోటు వచ్చిందని తెలిసిన వెంటనే చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో దుకాణాలు మూసివేయగా చాలా మంది ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు ఆర్టీసీ బస్సు సర్వీసుల్ని నిలిపేశారు. జయలలిత చికిత్స పొందుతున్న చెన్నైలోని అపోలో ఆస్పత్రిని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వందలాది సిబ్బందిని మోహరించి ఆస్పత్రికి దారితీసే మార్గాల్లోనూ ఆంక్షలు విధించారు. ఆస్పత్రి సమీపంలోకి మీడియా రాకుండా చర్యలు చేపట్టిన పోలీసులు జయలలిత అభిమానులను కూడా దూరంగానే ఉంచారు. ఓ దశలో జయ ఆరోగ్యంపై ఆందోళనతో ఆస్పత్రిలోకి దూసుకెళ్లేందుకు కార్యకర్తలు యత్నించగా పోలీసులు నిలువరించారు. తమిళనాడులోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అపోలో ఆస్పత్రికి తరలివచ్చిన జయలలిత అభిమానులు ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అమ్మ కోలుకోవాలంటూ ఆస్పత్రి వద్దే పూజలు నిర్వహించారు. జయలలిత కోలుకోవాలంటూ తమిళనాడు సహా వివిధ రాష్ట్రాల్లోని తమిళులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్న వేళ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఈ సాయంత్రం సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. జయలలిత ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న నేతలు రాష్ట్రంలో శాంతి భద్రతలపై శాసనసభాపక్ష భేటీలో సమీక్షించారు. ఈ సమావేశం జరుగుతున్న సమయంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్దకు తరలిరాగా వారిని నిలువరించేందుకు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. అంతకుముందు అపోలో ఆసుపత్రికి వెళ్లి జయలలిత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, గవర్నర్ విద్యాసాగర్రావు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై ప్రస్తుత పరిస్థితుల్ని సమీక్షించారు. జయ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తున్నట్టు తెలిపారు. దేశ సమగ్రాభివృద్ధికి ఇంధన రంగంలో అభివృద్ధి అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇంధన రంగంలో సుస్థిరతను సాధించేందుకు దేశీయ చమురు సంస్థలు వేర్వేరు దేశాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధాని సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోటెక్ సదస్సును ప్రారంభించిన ప్రధాని దేశ ఆర్థికాభివృద్ధిలో హైడ్రోకార్బన్ల పాత్ర అత్యంత కీలకమన్నారు. అందుకే ఈ రంగంలో పెట్టుబడులు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్న ప్రధాని ఇదే సమయంలో అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు చేర్చేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ వాటిని తట్టుకుని భారత్ సుస్థిరాభివృద్ధిని కొనసాగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోటెక్ 2016 సదస్సును ప్రారంభించిన ప్రధాని ప్రస్తుత అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్తే భవిష్యత్తు భారత్దేనని విశ్వాసం వ్యక్తం చేశారు. మౌలిక, రవాణా, బ్యాంకింగ్, పౌర విమానయానం సహా వేర్వేరు రంగాల్లో అభివృద్ధికి కేంద్రం చేపట్టిన సంస్కరణలు ఫలించి ఆర్థిక వ్యవస్థ గాడిన పడ్డాయని వివరించారు. దేశ సుస్థిరాభివృద్ధిని కొనసాగించడానికి ఇంధన రంగంలో అభివృద్ధి అత్యంత కీలకమని చెప్పిన మోదీ ఇందుకు 4 అంశాలతో తన ప్రణాళికను వివరించారు. ఇంధన రంగ అభివృద్ధికి బాటలు వేసుకుంటూనే కాలుష్య నియంత్రణకు భారత్ స్వీయ నియంత్రణ అమలు చేస్తుందని చెప్పారు. My vision for India's energy future has 4 pillars: energy access, energy efficiency, energy sustainability, energy security. India has taken the lead to a reduction of 33% in the carbon intensity of its GDP from its 2005 level over the next 15 years. We are also committed to produce 40% of our power from non-fossil fuel by 2030. I have set a massive target of 175 gigawatt of renewable energy by 2022. We have also given a big thrust CNG, LPG and biofuels for the transportation sector. We need to increase our domestic oil and gas production and reduce import dependence. I have set a target to reduce import dependence by 10% by 2022. ఇదే సమయంలో దేశంలోని పేదలకు ఇంధన రంగాభివృద్ధి ఫలాలను అందించినప్పుడే దేశ సమగ్రాభివృద్ధికి బాటలు పడతాయని ప్రధాని వివరించారు. ఇందులో భాగంగా 2018 మార్చి నాటికి దేశంలోని అన్ని ఇళ్లకు కరెంటిస్తామన్నారు.
India needs energy which is accessible to the poor. We have launched the Ujjwala program to provide 50 million families with access to cooking gas. This program has already provided nearly 10 million new connections in just 7 months. The government also aims to extend piped natural gas to 10 million houses over the next 5 years. We are committed to expanding the national gas grid network from its current length of 15,000 kilometers pipeline to 30,000 kilometers. ఇంధన రంగాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధాని వివరించారు. పెద్ద నోట్ల రద్దు అంశం వరుసగా 3వ వారం తొలి రోజున కూడా పార్లమెంటును కుదిపేసింది. ఈ అంశంపై ఓటింగ్తో కూడిన చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టగా ఎలాంటి కార్యకలాపాలు సాగకుండానే లోక్సభ వాయిదా పడింది. వేతనజీవులు, పెన్షనర్లు సహా సామాన్యులకు నగదు లభించిన పరిస్థితికి కేంద్రమే కారణమంటూ విపక్షాలు చేపట్టిన ఆందోళనతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తొలి రోజు నుంచి ఉభయ సభలను కుదిపివేస్తున్న నోట్ల రద్దు అంశం ఇవాళ కూడా ఉభయ సభలు స్తంభించేందుకు కారణమైంది. ఈ ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే 1వ తేదీ నుంచి నగదు దొరక్క దేశ ప్రజలంతా ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందని ఈ అంశంపై తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాయి. గంటల తరబడి నిలబడినప్పటికీ నగదు దొరకని పరిస్థితికి కేంద్రం అనాలోచిత నిర్ణయమే కారణమని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగగా రాజ్యసభ మొదట 12 గంటలు, తర్వాత 2 గంటల వరకు వాయిదా పడింది. మూడోసారి సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళన మరింత తీవ్రం చేశాయి. కేంద్రంపై ఘాటు విమర్శలు గుప్పించాయి. बाकी जगह की तो बात छोड़िए, पार्लियामेंट के अंदर जो एटीएम है, लाइब्रेरी के अंदर एटीएम है, ये तो खराबी रहते हैं. तो जब पार्लियामेंट के अंदर पैसा नहीं मिल रहा है, पार्लियामेंट के अंदर एटीएम नहीं चल रहा है, तो हम कैसे अपेक्षा करेंगे कि भारत के गांव और छोटे और बड़े कस्बों में पैसा मिल रहा है? सर, ये तो फाइनेंशियल इमरजेंसी जैसे लग गई है. తర్వాత విపక్షాలు నినాదాలు ఉధృతం చేయగా సభ మంగళవారానికి వాయిదా పడింది. అటు లోక్సభలో కూడా ఇదే పరిస్థితి. నోట్ల రద్దు అంశంపై ఓటింగ్తో కూడిన చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టగా స్పీకర్ సూచనతో 193కి బదులు 184 కింద చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే కోరారు. ఇతర విపక్షాలు కూడా అంగీకరించగా ఎలాంటి నిబంధనలు లేకుండా చర్చ జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ప్రతిపక్షాలు నిరసన తీవ్రం చేయగా సభ 2 సార్లు వాయిదా పడింది. తర్వాత సమావేశం కాగానే పెద్ద నోట్ల రద్దు ఉద్దేశాన్ని వివరించిన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చకు కేంద్రం సిద్ధంగానే ఉందన్నారు. हमारे प्रधानमंत्री ने जो फैसला किया है, यह राष्ट्रहित को ध्यान में रखकर फैसला किया है. भारत की अर्थव्यवस्था को मजबूत बनाने के लिए यह फैसला किया है. काले धन की एक पैरेलल इकोनॉमी की जो चर्चा होती थी, उसे समाप्त करने के लिए यह फैसला किया है. आतंकवाद, माओवाद की जो घटनाएं लगातार बढ़ रही थी और जिस तरीके से ब्लैक मनी की और फेक करेंसी की सप्लाई हो रही थी, उसे रोकने के लिए हमारे प्रधानमंत्री ने फैसला किया है. अध्यक्ष महोदय, सत्ता पक्ष चर्चा के लिए पूरी तरह से तैयार है. चर्चा को प्रारंभ అప్పటికీ ప్రతిపక్షాలు ఓటింగ్తో కూడిన చర్చపై పట్టువీడని పరిస్థితిలో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు తగ్గించేందుకు ఈ నెల 2 వరకు పన్ను రద్దు చేసిన కేంద్రం తాజాగా పాత 500 నోట్లతో రుసుం చెల్లింపులకు గడువును ఈ నెల 15 వరకు పొడిగించింది. అయితే 200 రూపాయలకు మించిన చెల్లింపులకే 500 రూపాయల నోట్లు తీసుకోనున్నట్లు వెల్లడించిన కేంద్ర హోంశాఖ క్రెడిట్, డెబిట్, ఈ వాలెట్ ద్వారా టోల్ రుసుం చెల్లింపులకు ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించింది. టోల్ ప్లాజాల వద్ద శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా బలగాలను మోహరించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. డిసెంబర్ 3వ వారంలో తెలంగాణ శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ గవర్నర్ నరసింహన్ను రాజ్భవన్లో కలిశారు. సమావేశాల నిర్వహణ, షెడ్యూల్ తదితర అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలతో నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలని నిర్ణయించిన కేసీఆర్ ఆ అంశంలోనూ గవర్నర్తో సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి వస్తున్న నగదు, సిద్దిపేటలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన నగదు రహిత లావాదేవీలపై గవర్నర్కు కేసీఆర్ వివరణ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణలో పూర్తిస్థాయి నగదు రహిత లావాదేవీలు నిర్వహించే తొలి గ్రామంగా సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్ చరిత్ర సృష్టించింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. ఇబ్రహీంపూర్లో మినీ ఏటీఎంను ప్రారంభించిన మంత్రి ఇబ్రహీంపూర్ ప్రజలకు రూపే కార్డుల్ని అందించారు. గ్రామాన్ని నగదు రహిత లావాదేవీల వైపు నడిపించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన కృషిని అభినందించారు. మొత్తంగా సిద్దిపేటను నగదు రహితంగా మార్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా తొలి అడుగు పడిందని హరీష్ రావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో విదేశీ పర్యటనకు సిద్దమయ్యారు. డిసెంబర్ 10 నుంచి 13 వరకు 4 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో చంద్రబాబు కువైట్, యుఏఈలో ప్రముఖులతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటు 15 మంది సభ్యుల బృందం కూడా వెళ్లనున్నట్లు సమాచారం. వచ్చే 2 ఏళ్లలో పోలవరం తొలి దశ పూర్తి చేయాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఈ నెల 19న ప్రాజెక్టు కాంక్రీట్ పనులు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేసింది. ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడి సచివాలయం నుంచి ప్రాజెక్టు పనుల్ని వర్చువల్ ఇన్స్పెక్షన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రోజుకు 2 లక్షల క్యూబిక్ల మేర మట్టి పని జరుగుతున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. అనుకున్న సమయానికి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పూర్తి కావాలని గుత్తేదారుల ప్రతినిధులకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీ మేరకు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ లోక్సభలో మరోమారు డిమాండ్ చేసింది. శూన్య గంట సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ దశాబ్ద కాలంగా ప్రత్యేక రైల్వే జోన్ కోసం ఉద్యమం సాగుతోందన్నారు. వెంటనే వాల్తేరు డివిజన్ కలుపుకొని జోన్ ఏర్పాటు చేయాలన్నారు. విశాఖ సహా వాల్తేరులో ఉన్న మౌలిక సదుపాయాలను సభ దృష్టికి తెచ్చిన శ్రీనివాస్ ఈ సమావేశాలు ముగిసేలోపు రైల్వే జోన్పై ప్రకటన చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. After the bifurcation of Andhra Pradesh, the formation of a new railway zone in Andhra Pradesh has become a imperative as headquarters of South Central Railway is located at Secunderabad of Telangana State, madam. It is obvious to integrate the 3 divisions of South Central Railway with the Walter division of the East Coast Railway and give Andhra Pradesh a new railway zone to fill up to its economy. Of course, the Visakhapatnam is the ideal choice for locating the headquarters of the proposed new railway zone, madam. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన 4 యువకుల్ని పోలీసులు గుర్తించారు. ఈ 4 వరంగల్ జిల్లా పరకాలకు చెందిన శివకృష్ణ, శ్రీకాంత్, బెల్లంపల్లికి చెందిన శశిధర్, నరసక్కపల్లికి చెందిన రాజులుగా గుర్తించారు. తమిళనాడు కోయంబత్తూరులోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్న భాస్కర్ అనే మిత్రుణ్ణి శంషాబాద్ విమానాశ్రయంలో విమానం ఎక్కించిన 4 తిరిగి స్వస్థలాలకు వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. సందెల రాజేశ్వరి పేరుతో వరంగల్ రవాణా శాఖ కార్యాలయంలో నమోదైన టీఎస్ 03 EL 3551 నంబర్ కారులో లక్ష్మి అనే మహిళ పేరుతో ఉన్న రేషన్ కార్డు ఆధారంగా మృతుల్ని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి దారితీసిన కారణాలను విశ్లేషిస్తున్నారు. విఖ్యాత టైమ్ మ్యాగజైన్ ఏటా ప్రకటించే పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ఆన్లైన్ పోల్లో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. 2016 ఏడాదికి టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి నిర్వహించిన ఆన్లైన్ పోలింగ్ గత అర్ధరాత్రి ముగియగా ప్రధాని మోదీ సంపూర్ణ మెజారిటీతో గెలుపొందారు. 2016లో అత్యధికంగా వార్తల్లో నిలవడం సహా ప్రపంచ దేశాలను ప్రభావితం చేసిన వ్యక్తులను గుర్తించి ఇచ్చే పురస్కారానికి ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా టైమ్ పత్రిక ఈ ఏడాదికి పాఠకుల పోలింగ్ నిర్వహించింది. ఈ పోలింగ్లో ప్రధాని మోదీ 18% ఓట్లతో గెలుపొందగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్, వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేలు 7 పాయింట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. ఈ పోలింగ్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన డెమోక్రాట్ హిల్లరీ క్లింటన్కు 4% ఓట్లు వస్తే ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్కు 2% ఓట్లు దక్కాయి. అయితే తుది విజేతను మాత్రం టైమ్ మ్యాగజైన్ సంపాదక బృందం ఈ వారం చివరిలో ప్రకటించనుంది. 2014 ఏడాది కూడా పాఠకుల పోల్లో అగ్రస్థానంలో నిలిచిన మోదీ 2015లో తుది పోరులో వెనుకబడ్డారు. గత ఏడాది జర్మన్ ఛాన్సలర్ యాంజెలా మెర్కెల్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. పాకిస్తాన్ కరాచీలోని ఓ 4 నక్షత్రాల హోటల్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. కరాచీలోని సహారా ఈ ఫైజల్ ప్రాంతంలోని 6 అంతస్తుల రీజెంట్ ప్లాజాలో ఈ ఉదయం మంటలు చెలరేగాయి. కింది అంతస్తులోని వంటగదిలో చెలరేగిన మంటలు వెంటనే అన్ని అంతస్తులకు వ్యాపించాయి. భవనం మొత్తాన్ని పొగ కమ్మేసి లోపల ఉన్న 100 మంది అతిథులకు శ్వాసపరమైన ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా 3 స్త్రీలు సహా 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకునే ద్వారమేదీ లేక హోటల్లో ఉన్న చాలా మంది ప్రాణభయంతో కిందకు దూకారు. ఫలితంగా ఎక్కువ మందికి కాళ్లు చేతులు విరిగినట్లు కరాచీ మేయర్ తెలిపారు. మంటలు వ్యాపించిన కాసేపటికే అక్కడికి చేరుకున్న 3 అగ్నిమాపక వాహనాల సిబ్బంది బాధితుల్ని కాపాడే ప్రయత్నం చేశారు. సుమారు 3 గంటలు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన జరిగినప్పుడు పాక్ క్రికెటర్ షోయబ్ మక్సూద్ సహా మరికొందరు అందులో ఉన్నట్లు సమాచారం. కొందరు క్రికెటర్లు కిందకు దూకి గాయాల పాలైనట్లు తెలిసింది.
ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కరించగలిగే సత్తా భారతీయ యువత సొంతమని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ ప్రగతి పథాన దూసుకువెళ్తున్నాయని హైదరాబాద్ రహీజా మైండ్ స్పేస్లోని యునైటెడ్ టెక్నాలజీస్ కార్పొరేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే అమెరికాలో 3 సార్లు పర్యటించారని చెప్పిన కేటీఆర్ ఆ దేశంతో మరింత దృఢమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. Obviously, as you know, the value proposition that India offers today to the world, not just to the United States but to the world, is that we are a very, very young country. Our median age of more than 50% of the population is less than the age 29. As the world is aging, India is getting younger. So I think this young workforce, which today is looking to solve the world's problems. ఈ నెల 7ను ప్రకటించే ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాల మధ్య స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వెళ్లాయి. గత 2 సెషన్లలో 422 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ 118 పాయింట్లు పెరిగింది. ఉదయం 26,253 వద్ద ప్రారంభమైన సూచీ రెఫరెండంలో ఓడిన కారణంగా ఇటలీ ప్రధాని రాజీనామా చేయాల్సి రావడం, నోట్ల రద్దు తర్వాత సేవల రంగంలో వృద్ధి తగ్గడం వంటి పరిణామాలతో అమ్మకాల ఒత్తిడి పెరిగి 26,125 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలతో కొనుగోళ్లు పెరిగి 26,391 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 26,349 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 41 పాయింట్లు పెరిగి 8,129 వద్ద ముగిసింది. ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. అత్యంత విషమంగానే జయలలిత ఆరోగ్య పరిస్థితి. ఎక్మో లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా చికిత్స. రాత్రి 11 గంటలకు మరోసారి వైద్యుల సమీక్ష. అపోలో ఆసుపత్రికి తరలి వస్తున్న అన్నాడీఎంకే కార్యకర్తలు. కాసేపు ఉద్రిక్తత. అత్యంత పటిష్ట భద్రతను ఏర్పాటు చేసిన చెన్నై పోలీసులు. చెన్నైలో మూతపడిన దుకాణాలు, కార్యాలయాలు. రాకపోకలపై ఆంక్షలు విధించిన పోలీసులు. ఏపీ, కర్ణాటక నుంచి నిలిచిన ఆర్టీసీ బస్సులు. అన్నాడీఎంకే శాసనసభాపక్షం అత్యవసర భేటీ. జయలలిత ఆరోగ్యం, శాంతి భద్రతలపై సమీక్ష. భవిష్యత్ కార్యాచరణపై మంతనాలు. దేశ ప్రగతికి ఇంధన రంగాభివృద్ధి కీలకమన్న ప్రధాని. అన్వేషణ, సమర్థ వినియోగంపై 4 అంశాలతో ప్రణాళికను వెల్లడించిన మోదీ. పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంటులో ఆగని దుమారం. వాయిదాలతోనే మొదలైన 3వ వారం సమావేశాలు, సాగని ఉభయ సభలు. గవర్నర్తో సమావేశమైన కేసీఆర్. శాసనసభ సమావేశాల నిర్వహణపై చర్చ. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంపై సమాలోచనలు. ఈ నెల 10 నుంచి విదేశాలకు చంద్రబాబు. 4 రోజులు యుఏఈ, కువైట్లలో పర్యటన. ఏపీలో అవకాశాలపై పారిశ్రామికవేత్తలకు వివరణ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.